హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడైతే తెలుగు లేటెస్ట్ విశ్వక్సేన్ మూవీ ఫంకీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో విశ్వక్సేన్ ఒక ఫిలిం డైరెక్టరు. కాకపోతే బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్ మూవీ మధ్యలోనే ఆపేస్తాడు. అప్పుడు విశ్వక్సేన్ కెరీర్ కూడా క్వశ్చన్ మార్క్లో పడుతుంది. మళ్ళీ ఆ డైరెక్టర్ని కన్విన్స్ చేసుకొని తక్కువ బడ్జెట్లో చేస్తాను ఒప్పించి ఇంకా మొత్తం తంటాలు పడుతుంటాడు మూవీ ఫినిష్ చేయడానికి. సో లో బడ్జెట్ మూవీ అవ్వడం వల్ల ఫ్రెండ్స్ని కొన్ని సీన్స్కి వాడుకుంటాడు. అంటే గెట్ టుగెదర్ లాగా బిల్ చేసి వాళ్ళతో సీన్లు చేపిస్తాడు. ఇంకా విశ్వక్సేన్ కంజూసి ఈ మూవీలో ఏ లెవెల్లో ఉంటుందో చూపిస్తారు. ఇంక ఈ మూవీ ఫినిష్ అయ్యే ప్రాసెస్లో విశ్వక్సేన్ హీరోయిన్ లవ్లో పడతాడు. ఇద్దరు లవర్స్ అయిపోతారు. ఇంక ఇందులో ఒక విలన్ కూడా ఉంటాడు. విశ్వక్సేన్ ఒక ఆడియో ఫంక్షన్లో మహేష్ బాబుని కల్పిస్తా అని వాళ్ళకి కమిట్ చేస్తాడు. కానీ వేరే రీజన్స్ వల్ల అక్కడ ఆడియో ఫంక్షన్ దగ్గర అయ్యే అవకతవకల వల్ల వాళ్ళు మహేష్ బాబుని కలవకపోగా ఇన్సల్ట్ అవుతారు. ఇంక అప్పటి నుంచి విశ్వక్సేన్ మీద పగబట్టి ఇతను షూటింగ్ ఎలాగైనా ఖరాబ్ చేయాలని అతను తిరుగుతుంటాడు. కానీ ఫైనల్గా చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వచ్చి విశ్వక్సేన్ మూవీలో యాక్ట్ చేస్తారు. అట్లా ఫైనల్గా క్లైమాక్స్లో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. మళ్ళీ విశ్వక్సేన్కి అసలు ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఫ్యామిలీ ఫీలింగ్స్ అనేవి ఉండవు. ఆ యాంగిల్ని మాత్రం చాలా హైలైట్ చేసి చూపిస్తారు. కానీ మొత్తం హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికే ఈ మూవీ తీసినట్టు ఉంది. కానీ మొత్తానికైతే ఇందులో పెద్ద స్టోరీ ఏం లేదు ఫ్రెండ్స్. ఈ మూవీలో ఎందుకు తీసారో కూడా ఒక పర్పస్ ఏం లేదు. బిలో యావరేజ్ మూవీ, బాగాలేదు అనే చెప్పొచ్చు. కామెడీ మూవీ అని చెప్పి ఫంకీ అని టైటిల్ పెట్టారు. కానీ టైటిల్లో ఉన్న ఫన్ మూవీలో మాత్రం లేదు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంకీ మూవీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.